న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్లో మొదటి ఎలిమినేటర్గా బయటకు వచ్చిన సంజన అన్నే షో మీద ఓ రేంజ్లో విరుచుకుపడుతుంది. అసలు ఒక్క రూపాయి కూడా షో నిర్వాహకులు తనకు ఇవ్వలేదని, అవకాశమే గొప్పని వ్యవహరించిన తీరు ఇంకెప్పుడూ జీవితంలో ఈ షోకు రాకూడదు అనుకునేలా చేసిందని కుండబద్దలు కొట్టేసింది. కేవలం ఫుడ్ పెట్టడం తప్ప షో కోసం ఇచ్చిన కాస్ట్యూమ్స్ కూడా వెనక్కి లాగేసుకున్నారని చెప్పిన సంజన పాపులారిటీని సాకుగా చూపి డబ్బులు ఎగ్గొట్టిన బిగ్ బాస్ వైనాన్ని ఎండగొట్టింది. ఆఖరికి మొదటి ఎపిసోడ్లో గ్రాండ్గా చూపించిన ఏవీ వీడియో కూడా తన ఖర్చులతో తీయించుకున్నానని వాపోయిన సంజన కేవలం ముందుగా ఎంపిక చేసుకున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ పార్టిసిపెంట్ నందిని కోసమే తనను తప్పించారు తప్ప ఇంకే కారణం లేదని క్లారిటీ ఇచ్చేసింది. వాడుకొని వదిలేసిన రకంగా బిగ్ బాస్ వ్యవహరించిన తీరు బాగా హర్ట్ చేసిందన్న సంజన తాను కామన్ మ్యాన్ కేటగిరీలో ఉన్నందువల్లే అన్యాయం చేశారని చెప్పుకొచ్చింది. కేవలం వారం రోజులు నందిని లేకుండా షో రన్ చేయడానికి తనను యూజ్ చేశారన్న సంజన అసలు బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది నిజమేనా అన్న స్పష్టత మాత్రం ఇవ్వలేదు. నాని యాంకరింగ్ పట్ల కూడా సంజన కౌంటర్లు వేసింది. జూనియర్ ఎన్టీఆర్ అంత బాగా నాని హోస్ట్ చేయలేకపోతున్నాడని, బహుశా తాను తారక్ ఫ్యాన్ కావడం వల్ల అలా అనిపిస్తుందేమో అన్న కవరింగ్ కూడా చేసేసింది. నాని దగ్గర అంత స్టఫ్ లేదని సంజన చెప్పడం షాక్ కలిగించేదే. ఇలా టెంపరరీగా వాడుకున్నందుకు తన మీద తనకే ద్వేషం కలుగుతుందని చెప్పిన సంజన మొత్తానికి కొత్త చర్చకు దారి చూపింది. కోట్లాది రూపాయలతో షో రన్ చేస్తూ ఒక ఆర్టిస్ట్కు కనీస పారితోషికం కూడా ఇవ్వకుండా స్టార్మా లాంటి పెద్ద ఛానల్స్ వ్యవహరించాయంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. నిజంగా జరిగిందా లేక సెన్సేషన్ కోసం సంజన ఇలా చెబుతుందా అంటే వెంటనే జడ్జ్ చేయలేని పరిస్థితి. నాని గురించి డివైడ్ టాక్ నడుస్తున్న నేపథ్యంలో సంజన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. జూనియర్ హోస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చిన పార్టిసిపెంట్లో ఒక్కరు కూడా నెగిటివ్గా మాట్లాడలేదు. కానీ మొదటిసారి సంజన ఓపెన్ అయిపోవడం చూస్తే రానున్న 89 రోజుల్లో ఇంకెన్ని ట్విస్టులు ఎదురు కాబోతున్నాయో అనిపించడం సహజం. చూద్దాం కథ ఇంకెన్ని మలుపులు తిరగనుందో.